మనకి ఏమి ఇచ్చారంటే లాగ్ 663 అనే వాల్యూ ఇచ్చారు. ఆ వాల్యూ యొక్క ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. లాగ్ ఆఫ్ 663ని నేను ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ 17 ఇంటూ 3 ఇంటూ 13 అని రాసుకోవచ్చు. 23 జర్ 51, 51 13 జర్ 663. ఇది ఏ ఫార్ములాలో ఉంది నాకు? లాగ్ ఆఫ్ xyz ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ x ప్లస్ లాగ్ ఆఫ్ y ప్లస్ లాగ్ ఆఫ్ z అనే ఫార్ములాలో ఉంది. సో దీన్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు? లాగ్ ఆఫ్ 17 ప్లస్ x అంటే 17, y 3, లాగ్ 3 ప్లస్ z అంటే 13, లాగ్ 13. సో ఆన్సర్ ఎంత నాకు? లాగ్ 17 ప్లస్ లాగ్ 3 ప్లస్ లాగ్ 13. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే లాగ్ రూట్ ఆఫ్ x క్యూబ్ బై y స్క్వేర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. లాగ్ రూట్ ఆఫ్ x క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు? x క్యూబ్ రూట్ అంటే ఎంత? హోల్ పవర్ 1/2 అని రాసుకోవచ్చా? బై y స్క్వేర్. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ పవర్ m హోల్ పవర్ n అనే ఫార్ములాలో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ పవర్ mn అంటే లాగ్ ఆఫ్ x పవర్ 3 ఇంటూ 1/2 అంటే 3/2 బై y స్క్వేర్. ఇది మొత్తం ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఆఫ్ a బై b అనే ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ a మైనస్ లాగ్ b అని రాసుకోవచ్చు. ఏ ప్లేస్లో x పవర్ 3/2 ఉంది, b ప్లేస్లో y స్క్వేర్ ఉంది. అంటే లాగ్ ఆఫ్ x పవర్ 3/2 మైనస్ లాగ్ y స్క్వేర్ అని రాయొచ్చు. ఇదే ఫార్ములాలో ఉంది. లాగ్ x పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ లాగ్ x అనే ఫార్ములాలో ఉంది. n ప్లేస్లో ఎంత ఉంది? 3/2 అంటే 3/2 ఇంటూ లాగ్ x మైనస్ 2 ఇంటూ లాగ్ y అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది? 3/2 లాగ్ x మైనస్ 2 లాగ్ y. మనకి సమ్లో లాగ్ ఆఫ్ ఏబి అంటే వాల్యూ ఏంటి అని అడిగాడు. సో లాగ్ ఆఫ్ ఏబి అంటే ఫార్ములా ఏం తెలుసు మనకి? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే లాగ్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ పవర్ 4 బై డబ్ల్యూ పవర్ 5ని ఎక్స్పెండెడ్ ఫామ్లో రాయమన్నారు. అంటే ఈ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ వచ్చేలా రాయమన్నారు. సో దాన్ని ఎలా రాయాలంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఆఫ్ ఏ బై బి అనే ఫార్ములాలో ఉంది. మనకి లాగ్ ఆఫ్ ఏ బై బి అంటే ఫార్ములా ఏం తెలుసు? లాగ్ ఏ మైనస్ లాగ్ బి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ ఏ ప్లేస్లో ఎంత ఉంది? ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ పవర్ 4 మైనస్ లాగ్ బి అంటే ఫార్ములా ఎంత? డబ్ల్యూ పవర్ 5 అనే ఫార్ములా ఉంది. అండ్ ఇది ఏ ఫార్ములా ఉంది? లాగ్ ఆఫ్ xyz ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ x ప్లస్ లాగ్ ఆఫ్ y ప్లస్ లాగ్ ఆఫ్ z అనే ఫార్ములాలో ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ లాగ్ ఆఫ్ y క్యూబ్ ప్లస్ లాగ్ ఆఫ్ z పవర్ 4 మైనస్ లాగ్ డబ్ల్యూ పవర్ 5 అనే ఫార్ములాలో రాసుకోవచ్చు. ఇవన్నీ ఏ ఫార్ములాస్లో ఉన్నాయి? లాగ్ ఆఫ్ x పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ లాగ్ x అనే ఫార్ములాలో ఉన్నాయి. అంటే వీటిని ఎలా రాసుకోవచ్చు? లాగ్ x స్క్వేర్ n ప్లేస్లో ఎంత ఉంది? 2 ఉంది. అంటే 2 లాగ్ x ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? n ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 లాగ్ y ప్లస్ n ప్లేస్లో ఎంత ఉంది? 4 ఉంది. 4 లాగ్ z మైనస్ n ప్లేస్లో ఎంత ఉంది? 5 ఉంది. 5 లాగ్ w. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది? 2 లాగ్ x ప్లస్ 3 లాగ్ y ప్లస్ 4 లాగ్ z మైనస్ 5 లాగ్ w. సో ఆన్సర్ ఈస్ 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే లాగ్ ఆఫ్ 125/36 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఆఫ్ 125/36 అనేది లాగ్ ఆఫ్ ఏ బై బి అనే ఫార్ములాలో ఉంది. లాగ్ ఆఫ్ ఏ బై బి అంటే మనకి ఏం తెలుసు? లాగ్ ఏ మైనస్ లాగ్ బి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ 125/36 ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఏ అంటే ఎంత? 125 మైనస్ లాగ్ బి అంటే ఎంత? 36.
ఈక్వల్స్ టు లాగ్ 125ని ఎలా రాసుకోవచ్చు? 125ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 525 జార్ 125, 5 జార్ 25, 5 జార్ 5 అంటే 5 క్యూబ్ కింద రాసుకోవచ్చు. లాగ్ ఆఫ్ 5 క్యూబ్ మైనస్ లాగ్ ఆఫ్ 36ని ఎలా రాసుకోవచ్చు? 6 జార్ 36, 6 జార్ 6 అంటే 6 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అంటే లాగ్ ఆఫ్ 6 స్క్వేర్. ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ లాగ్ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. అంటే ఈ పవర్ n ఇటు సైడ్కి వస్తుంది. ఈక్వల్స్ టు 3 లాగ్ 5 మైనస్ 2 ఈ టైప్కి వస్తుంది 2 లాగ్ 6. మన ఆన్సర్ ఎంత? 3 లాగ్ 5 మైనస్ 2 లాగ్ 6. ఇక్కడ మనకి లాగ్ పి రూట్ పి వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. లాగ్ పి రూట్ పిని ఎలా రాసుకోవచ్చు అంటే రూట్ ఆఫ్ పిని పి పవర్ 1/2 అని రాసుకోవచ్చా? అంటే పి పవర్ 1/2. ఇది ఏ ఫార్ములా ఉంది? లాగ్ ఆఫ్ బేస్ ఏ ఎక్స్ పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ లాగ్ బేస్ ఏ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. n ప్లేస్లో ఏముంది? 1/2 ఉంది కాబట్టి 1/2 ఇంటూ లాగ్ బేస్ పి పి. మనకి ఇంకొక ఫార్ములా ఏం తెలుసు? లాగ్ బేస్ ఏ ఈక్వల్స్ టు 1 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/2 ఇంటూ లాగ్ బేస్ పి పి అంటే 1 ఈక్వల్స్ టు 1/2. దేర్ఫోర్ లాగ్ బేస్ పి రూట్ పి వాల్యూ ఎంత? 1/2. ఇక్కడ మనకి లాగ్ ఆఫ్ 125/16 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఆఫ్ 125/16 అనేది లాగ్ ఆఫ్ a/b అనే ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ a మైనస్ లాగ్ b అని రాసుకోవచ్చు. అంటే లాగ్ ఆఫ్ 125 మైనస్ లాగ్ 16. ఈ లాగ్ ఆఫ్ 125ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ 125ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 ఇంటూ 5 ఇంటూ 5 అని వస్తుంది. అంటే 5 క్యూబ్ వస్తుంది. మైనస్ లాగ్ ఆఫ్ 16ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 పవర్ 4 వాల్యూ వస్తుంది. 125ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 2 జా 10, 5 5 జా 25, 5 5 జా 25, 5 1 జా 5, 5 క్యూబ్ వస్తుంది. అండ్ 16ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 పవర్ 4 వస్తుంది. ఈక్వల్స్ టు ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఎక్స్ పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ లాగ్ ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. ఇక్కడ n ప్లేస్ లో ఎంత ఉంది? 3 అండ్ x ప్లేస్ లో 5. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 లాగ్ 5 మైనస్ ఇక్కడ n ప్లేస్ లో 4 ఉంది, x ప్లేస్ లో 2 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 లాగ్ 2. సో ఆన్సర్ ఈస్ 3 log 5 minus 4 log 2.